హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం ఆధార్ కార్డులో మేజర్గా మార్పులు చేయడం జరిగింది. అవి ఏమేమో చూసుకుందాము. అండ్ నా వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో నేను మన ఆధార్ కార్డ్కి ఏ నంబర్ లింక్ ఉందో చెక్ చేసుకోవడం ఎలా, అండ్ అలాగే వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే ఎప్పుడు అప్డేట్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ వీడియో లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఆధార్లో కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది. అవి ముఖ్యంగా ఏమనగా, ఇప్పటి నుంచి మన ఆధార్ కార్డులో మన గ్రాడ్యుయేట్స్ నేమ్స్ అనగా ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఆ పేర్లు అన్నవి ఇప్పటి నుంచి మన ఆధార్ కార్డులో రావడం లేదు. ఎందుకనగా అది ఆధార్ వాళ్ళు మన చిరునామా ఉన్న పేర్లు తీయడం జరిగింది. మన ఆధార్ నుంచి అఫీషియల్ గా నోటీస్ వచ్చింది, వాళ్ళ హస్బెండ్ పేరు కానీ తండ్రి పేరు కానీ మొత్తానికి మన ఆధార్ కార్డు మీద ఉండదని చెప్పి. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఇప్పటి నుంచి మనం ఎగ్జాంపుల్ కి మీరు స్క్రీన్ పైన చూసుకుంటే 1/1/2025 ఉంది కదా, ఇలా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అన్నది రావడం జరగదు. ఇప్పటి నుంచి ఓన్లీ మనకు ఇయర్ మాత్రమే అనగా సంవత్సరం మాత్రమే ఆధార్ కార్డు మీద ప్రింట్ అయి రావడం జరుగుతుంది. అది ఒకసారి మన ఆధార్ కార్డ్ అన్నది అప్డేట్ అయిపోతే ఈ రెండు మార్పులు మాత్రం కంపల్సరీగా జరుగుతుందని ఆధార్ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. అది మనం ఇక్కడ మీకు న్యూస్ లో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే వివరాల్లోంచి తండ్రి భర్త పేరు తొలగింపు అని హెడ్లైన్ లో రావడం జరిగింది. మరి ఇంకోటి వచ్చేసి పుట్టిన తేదీకి పుట్టిన తేదీకి బదులు పుట్టిన సంవత్సరం మాత్రమే. అనగా ఇప్పుడు మనం పైన చూసుకుంటే ఎగ్జాంపుల్లో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేటు మంత్ ఇయర్ అలా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది రావడం జరగదు. ఓన్లీ ఇయర్ అన్నదే వస్తుంది. అదే ఎగ్జాంపుల్ కి 2025 అని ఇయర్ మాత్రమే రావడం జరుగుతుంది. వాళ్ళు అఫీషియల్ గా చెప్పారు. జూలై 19 వాళ్ళు ఈ ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఇది అమల్లోకి వచ్చింది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే కింద ఇక్కడ ఈ నెల 18 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే తండ్రి భర్త పేరు ఉన్న ఆధార్ కార్డులను అప్డేట్ చేస్తే, అంటే మనం ఇప్పుడు వరకు మన తండ్రి కానీ భర్త పేర్లు కానీ ఆధార్ కార్డులో ఉండొచ్చు, మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డులో. కానీ మీరు అప్డేట్ ఎప్పుడైనా వెళ్ళి దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రాలకు వెళ్ళి అప్డేట్ చేయించుకుంటే మాత్రం వాళ్ళ పేర్లు అన్నది తొలగించబడతాయి అని చెప్పడం జరిగింది. అలాగే పుట్టిన తేదీ స్థానంలో పుట్టిన సంవత్సరం మాత్రమే వస్తుంది అని వాళ్ళు ధృవీకరించారు. 18 ఏళ్లలోపు ఉండే పిల్లలు, మైనర్లు ఆధార్లోనే మాత్రమే వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ అనగా తండ్రి పేరు గాని తల్లి పేరు గాని ఉంటుందని వాళ్ళు స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. గతంలో కూడా చూసుకుంటే ఫ్రెండ్స్, మొదట్లో ఫాదర్ పేరు అని ఉండేది. ఫాదర్ పేరు అనేది తీయడం జరిగింది. అండ్ కేర్ ఆఫ్ అన్నిటికీ కామన్ గా C/O అంటే కేర్ ఆఫ్ గా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కేర్ ఆఫ్ కూడా తొలగించడం జరిగింది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లో పూర్తి నెల, తారీఖు, సంవత్సరము కాకుండా ఓన్లీ సంవత్సరము వచ్చేలాగా ఆధార్ వాళ్ళు అఫీషియల్ గా నోటీస్ అన్నది అమల్లోకి తీసుకొచ్చారు.
మన మన డేటా అన్నది ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అన్నది మన ఆధార్ కార్డులో వాళ్ళ ఆధార్ సైట్ లో భద్రంగా ఉంటుంది. ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అది అవసరమైన చోట ఆ, ఎవరైతే దానికి అర్హులో, అనగా ఇప్పుడు జాబ్ అప్లికేషన్ పెట్టాము, మనం జాబ్ లో మన ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కి ఆధార్ కార్డు ఇచ్చాము. వాళ్ళు మన డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆధార్ రిలేటెడ్ సైట్ నుంచి వాళ్ళకు మాత్రమే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అన్నది చూపించడం జరుగుతుంది. అండ్ మన రిలేషన్ టైప్ అవి ఉంటే, ఒకవేళ మన ఆధార్ లో ఉంటే అవి కూడా వాళ్ళకి చూపించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు వచ్చే ఫిజికల్ కార్డులో కానీ మనకు డిజిటల్ కార్డులో కానీ ఈ వివరాలు అన్నది సగమే రావడం జరిగింది. అండ్ కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం మొత్తానికి తొలగించడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ లో వచ్చేసి ఇయర్ మాత్రమే రావడం జరుగుతుంది ఇప్పటి నుంచి. అది వన్స్ మనం అప్డేట్ చేసిన తర్వాత మన వివరాలు అన్నది ఇప్పుడు చెప్పిన ఈ రెండు విధాలుగా మార్పు జరగడం అయితే కన్ఫామ్ అని వాళ్ళు స్పష్టం చేశారు ఇప్పటికే. ఇదే ఫ్రెండ్ మేజర్ గా జరిగిన మార్పులు ఆధార్ లో. అండ్ ఇప్పుడు మీకు వీడియో లాస్ట్ లో మీకు వచ్చేసి బాలల ఆధార్ కార్డ్ ఎలా అప్డేట్ చేసుకోవాలో అండ్ మనం ఫోన్ నంబర్ ఏ నంబర్ మన ఆధార్ కి లింక్ ఉందో చూసుకోవాలో చెప్తా అన్నా కదా, ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. బాలల ఆధార్ కార్డ్ అనగా మనకు 5 సంవత్సరాల లోపు ఉండే బాబు గాని పాప గాని వాళ్ళ ఆధార్ కార్డులో బాలల ఆధార్ కార్డ్ అని సైడ్ కి మెన్షన్ చేసి రావడం జరుగుతుంది. వాళ్ళ బయోమెట్రిక్ అనేది అప్డేట్ కాదు 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి. సో ఎవరైతే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆధార్ కార్డ్ తీశారో వాళ్ళు 5 సంవత్సరాల దాటిన తర్వాత దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రాలకు వెళ్ళి వాళ్ళ బయోమెట్రిక్ ప్రక్రియ కంప్లీట్ చేస్తే వాళ్ళ ఆధార్ నుంచి బాలల ఆధార్ అనేది ఆప్షన్ తొలగించడం జరుగుతుంది. వాళ్ళ ఆధార్ కార్డ్ మనలాగానే సేమ్ పెద్దవాళ్ళ లాగానే కామన్ గా ఆధార్ కార్డ్ అన్నది రావడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ లో. అండ్ ఇక్కడ మన ఆధార్ కార్డ్ కి ఏ నంబర్ లింక్ ఉందో ఎలా చెక్ చేసుకోవాలంటే, ముందుగా మనం ఏదైనా ఒక బ్రౌజర్ లో ఆధార్ లాగిన్ అని టైప్ చేయండి. ఆధార్ లాగిన్ అని టైప్ చేయగానే ఈ విధంగా అఫీషియల్ ఆధార్ వెబ్సైట్ లింక్ అన్నది రావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయగానే ఈ పేజ్ రావడం జరుగుతుంది. మై ఆధార్ మీద క్లిక్ చేసి ఆధార్ వ్యాలిడిటీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మన ఆధార్ నంబరు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు లింక్ ఉన్న మొబైల్ నంబర్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. వాళ్ళ ఏజ్ ఎంత నుంచి ఎంత మధ్యలో ఉన్నారు, జెండర్, స్టేట్ ఏంటి అని చూపిస్తుంది. ఇక్కడ మొబైల్ నంబర్ చూసుకుంటే లాస్ట్ 3 డిజిట్స్ అన్నది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ 3 డిజిట్ నంబర్ అన్నది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డ్ కి ఏ నంబర్ లింక్ ఉందో మనం మన ఏదైనా ఒక బ్రౌజర్ లో ఓపెన్ చేసి ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు. ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, నా ఛానల్ పేరు శంకర్ సిఎస్సి సెంటర్ A to Z సర్వీసెస్ అని అవైలబుల్ లో ఉంటాయి. జాబ్ సంబంధించిన కానీ, ఆన్లైన్ లో ఏదైనా దరఖాస్తులు నోటిఫికేషన్ పడ్డా కానీ,
అన్ని వివరాలు నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాయి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.